అ ఆ అందరికీ ఆంగ్లం అనేటువంటి ఈ శీర్షికతో మీ అందరికీ ఇంగ్లీష్ నేర్పించాలి అనేటువంటి భావంతో ముందుకొచ్చాను. అయితే ఇప్పుడు రెండవ పాఠంలో మనం ఎలాంటి సంభాషణ గురించి తెలుసుకోవాలి. మామూలుగా మన ఇరుగు పొరుగు లేదంటే పనిచేసే చోట సాధారణంగా ఇద్దరు వ్యక్తులు కలిసినప్పుడు తల్లిదండ్రుల గురించి, బంధువుల గురించి, అన్నదమ్ముల గురించి, అక్క చెల్లెండ్ర గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే ఒక సందర్భంలో ఇద్దరు స్త్రీలు ఒక వ్యక్తి యొక్క అంటే వాళ్ళ ఇంట్లో తండ్రి వాళ్ళ నాన్నగారు కనిపించట్లేదు ఈ మధ్యకాలంలో, ఎక్కడికైనా వెళ్ళారా అనేటువంటి సందర్భంలో ఆరా తీసినప్పుడు లేదండి బిజీగా ఉన్నారని చెప్పేటువంటి సంభాషణని మనం ఈరోజు ఈ పర్టికులర్ లెసన్ 2లో మనం తెలుసుకుందాం. అయితే మిత్రులందరికీ మరియు శ్రేయోభిలాషులందరికీ నా విన్నపం ఏంటంటే, ఇక్కడ నా ప్రక్కన ఉన్న ఒక పిక్చర్ చూడండి. ఆ పిక్చరు ప్రకృతిని కాపాడేటువంటి ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. మనందరూ కూడా మొక్కలు నాటాలి. మొక్కలు నాటాలి అని నేను మిమ్మల్ని ఆర్డర్ వేయట్లేదు, అభ్యర్థిస్తున్నాను. మొక్కలు నాటడం వల్ల మనకి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి అనే విషయాన్ని నేను చెప్పను. ఎందుకంటే అవన్నీ కూడా మనం చాలా సందర్భాల్లో ఎంతోమంది గొప్ప వ్యక్తులు మన టీచర్స్ చెప్పినప్పుడు విన్నాం, తరచుగా పేపర్స్లో కూడా చదువుతూ ఉంటాం. మొక్కలు నాటండి, మన ప్రకృతిని కాపాడండి, మన భూమిని ఈ కర్బన ఉద్గారాల నుంచి రక్షించుకుందాం. సరే, ఈరోజు రెండో పాఠంలోకి వెళ్ళిపోదాం. రోజా సంజన వాళ్ళ యొక్క నాన్నగారు ఎక్కడికి వెళ్ళారు అనేటువంటి సందర్భంలో ఆమెని ప్రశ్నించినప్పుడు సంభాషణ ఈ విధంగా ఉంది. రోజా ఏమంటుందంటే, ఈ మధ్యన మీ నాన్నగారు ఎక్కడికి వెళ్ళారు? ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? వేర్, ఎక్కడికి అంటే వేర్ కదా. హ్యాస్, మీ నాన్నగారు అంటే యువర్ ఫాదర్. వేర్ హ్యాస్ యువర్ ఫాదర్ బీన్? వేర్ హ్యాస్ యువర్ ఫాదర్ బీన్? వేర్ హ్యాస్ యువర్ ఫాదర్ బీన్? ఈ మధ్యన అనేటువంటి తెలుగు పదానికి సమానంగా లేట్లీ అనేటువంటి వర్డ్ మనం ఉపయోగించవచ్చు. వేర్ హ్యాస్ యువర్ ఫాదర్ బీన్ లేట్లీ? ఈ మధ్యన మీ నాన్నగారు ఎక్కడికి వెళ్ళారు? ఇక్కడ నాన్నగారి స్థానంలో మీరు ఎవరినైనా పెట్టవచ్చు. అంటే ఏ వ్యక్తి గురించి మీరు అడగాలనుకుంటున్నారో ఆ వ్యక్తికి సంబంధించి ఆ రిలేషన్ ఎస్టాబ్లిష్ చేస్తూ మీరు ఈ ప్రశ్న తయారు చేయవచ్చు. వేర్ హ్యాస్ యువర్ ఫాదర్ బీన్ లేట్లీ? మధ్యకాలంలో మీ నాన్నగారు ఎక్కడికి వెళ్ళారు? మరి ఈ ప్రశ్నకి సంజన ఏ సమాధానం ఇచ్చింది? లెట్ us టేక్ ఎ లుక్ ఎట్ దిస్. సంజన ఇస్ గోయింగ్ టు సే, ఆయన ఎక్కడికి వెళ్ళలేదండి. ఆయన, హీ అంటే మా నాన్నగారు. హీ హ్యాస్ నాట్. మనం స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలి అంటే కంట్రాక్షన్స్ ఉపయోగిస్తాం, అంటే కలిపేస్తాం అనమాట. సహాయకరిని ఎన్ఓటి నాట్ అనేటువంటి పదాన్ని కలిపితే దాన్ని కంట్రాక్షన్ అంటారు ఇంగ్లీష్లో. అది కలిపినప్పుడు ఇలా వస్తుంది. దీన్ని ఉచ్చరించే విధానం ఏంటంటే హ్యాజెంట్ అనాలి. హీ హ్యాజెంట్ గాన్. వెళ్ళడానికి మనం గో ఉపయోగిస్తాం కదండి. వెళ్ళలేదు అని చెప్పినప్పుడు హీ హ్యాజెంట్ గాన్. ఎక్కడికి అని అర్థం రావాలి అంటే ఎనీవేర్. చూడండి, హీ హ్యాజెంట్ గాన్ ఎనీవేర్. ఇక్కడ నేను బ్రాకెట్లో పెట్టింది మీరు ఉపయోగించండి. స్పోకెన్ ఇంగ్లీష్లో రాసేటప్పుడు ఇలా రాయండి, హీ హ్యాజెంట్ గాన్ ఎనీవేర్. ఆయన ఎక్కడికి వెళ్ళలేదండి. తరువాత కాస్తంత అదనపు పనితో బిజీగా ఉన్నారు. ఈ సెంటెన్స్ని మీరు ఫ్రేమ్ చేయగలరా? జస్ట్ ట్రై చేయండి ఒక 10 సెకండ్స్లో. మీకు వస్తే చెప్పండి. కొంతమంది మీరు చెప్తున్నారు ఆల్రెడీ మీకు వస్తుంది. ఎస్, ప్లీజ్ ట్రై. ఎస్, కాస్తంత అదనపు పనితో బిజీగా ఉన్నారు. ఎవరున్నది? మా నాన్నగారు. మా నాన్నగారిని రిపీట్ చేయాల్సిన అవసరం లేదు కదా, వారి గురించే కదా డిస్కషన్ ఇక్కడ. కాబట్టి హీ అనేటువంటి వర్డ్తో మనం స్టార్ట్ చేయొచ్చు. హీ హ్యాస్ బీన్, ఉన్నారు అంటే మనం హ్యాస్ బీన్ ఉపయోగించాలి. ఎక్కడ? ఒక వారం నుంచో 15 రోజుల నుంచో ఒక లెంగ్త్ ఆఫ్ పీరియడ్ మనం ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు హీ హ్యాస్ బీన్ బిజీగా ఉన్నటువంటి బిజీనే కదా.
హీ హ్యాస్ బీన్ బిజీ విత్ సమ్ ఎక్స్ట్రా వర్క్. చూడండి, ఇంత ఈజీగా మీరు సెంటెన్సెస్ తయారు చేయొచ్చు. హీ హ్యాస్ బీన్ బిజీ విత్ సమ్ ఎక్స్ట్రా వర్క్. ఆయన ఎక్కడికి వెళ్ళలేదండి, కాస్తంత అదనపు పనితో బిజీగా ఉన్నారు. అంటే కొంచెం పని ఎక్కువగా ఉంది, పని ఎక్కువైంది, లేదా బిజీగా ఉన్నారు, ఇట్లా చెప్పడానికి హీ హ్యాస్ బీన్ బిజీ విత్ సమ్ ఎక్స్ట్రా వర్క్. ఇక ఈ సందర్భంలో మనకి గమనిస్తే రోజా తను ఇలా రిప్లై చేస్తుంది. రోజా ఏముంటుంది, నేను కూడా పనితో చాలా బిజీగానే ఉన్నాను. నేను కూడా అంటే తను యాక్చువల్గా చూడలేదు కాబట్టి తను కూడా బిజీగానే ఉంది, కానీ ఎక్కడికి వెళ్ళారో అని అనుకుంది, అందుకని అడిగింది ఈ క్వశ్చన్. నేను కూడా పనితో చాలా బిజీగానే ఉన్నాను. కెన్ యూ గెస్ హౌ దిస్ సెంటెన్స్ కెన్ బి రిటర్న్? ఈ వాక్యాన్ని ఎలా రాయొచ్చు మీరు గెస్ చేయగలరా? నేను అంటే ఐ, కూడా అంటే టు, ఐ టు చాలామంది యామ్ బిజీ అంటారు కదా, ఐ టు యామ్ బిజీ అనొచ్చు. కానీ మనం బిజీగా ఉండడం అనేటువంటి రెండు అంశాలు తీసుకుంటే, ఒకటి ఒక సందర్భం నుంచి ఇంకో సందర్భానికి, ఉదాహరణకి ఒక 1 వీక్ పీరియడ్ గానో, ఒక 1 మంత్ సమయాన్ని, ఒక 2 నెలల సమయాన్ని మనం పరిగణలో తీసుకుంటే, అంత క్రితం ప్రారంభమై ఇప్పటికీ ఆ పని అంటే బిజీగా ఉండటం అనేటువంటి పని కొత్త లెంగ్త్ ఆఫ్ పీరియడ్ రన్ అవుతుంది కాబట్టి దాన్ని మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేటువంటి ఒక టెన్స్ ఉపయోగించి మనం ఆ సెంటెన్స్ చెప్తాం. ఐ టు యామ్ బిజీ అనడానికన్నా కూడా దీన్ని నేను బ్రాకెట్లో పెడుతున్నాను, దీన్ని కూడా ఉపయోగిస్తారు చాలామంది ప్రస్తుతం అనేటువంటి కాంటెక్స్ట్లో. ఇక్కడ దీనికి ఇంకా మరింత శోభాయమానంగా దీన్ని రంగులద్దాలి అంటే, ఐ టు హ్యావ్ బీన్ బిజీ. ఐ టు హ్యావ్ బీన్ బిజీ, నేను కూడా పనితో చాలా బిజీగా ఉన్నాను. ఐ టు హ్యావ్ బీన్ బిజీ. I too have been busy with work. See, this is how you can express. Roja says, I too have been busy with work. ప్రాక్టీస్ చేయాలి ఈ సెంటెన్స్ని. మరి సంజన ఏమని చెప్పింది? సంజన, అవును నిజమే, నేను మిమ్మల్ని కొంతకాలంగా చూడలేదు. అవును అనడానికి ఇంగ్లీష్లో మీరు ఉపయోగించగలరు. వాట్ ఈస్ ద వర్డ్ టు ఎక్స్ప్రెస్ దిస్ తెలుగు వర్డ్? ఎస్. ఎస్ ఈస్ ఎస్. ఎస్, నిజమే, ట్రూ అంటే సరిపోతుంది. ఎస్, ట్రూ, నేను మిమ్మల్ని కొంతకాలంగా చూడలేదు. ఈ సెంటెన్స్ని మీరు ట్రై చేయగలరా? నేను అంటే ఐ, నేను అంటే అక్కడ అందులో కొంత మనం స్ట్రెస్ చేస్తున్నాం గమనించండి. టు అంటే నేను కూడా అని అర్థం తీసుకోవచ్చుగా. ఐ టు హ్యావ్ నాట్, చూడలేదు అంటే సీన్, నాట్ సీన్. ఐ టు హ్యావ్ నాట్ సీన్ ఎవరిని? మిమ్మల్ని. ఐ టు హ్యావ్ నాట్ సీన్ యూ కొంతకాలంగా అనేటువంటి అర్థాన్ని మనకి ఒక ఫ్రేజ్ ఇస్తుంది ఇంగ్లీష్లో. ఏంటంటే అది ఫర్ క్వైట్ ఏ వైల్, ఫర్ క్వైట్ ఏ వైల్ ఎయిదర్, ఫర్ క్వైట్ ఏ వైల్ ఎయిదర్. ఇలా మనం సెంటెన్స్ని తయారు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ గమనించండి, ఇక్కడ హ్యావ్ నాట్ అని చెప్పాను కదా, ఇది స్పోకెన్ ఇంగ్లీష్లో మీకు ఆల్రెడీ నేను చెప్పాను. కంట్రాక్షన్ అనేటువంటి ఒక స్పెసిఫిక్ యూసేజ్ని మీరు కనుక నేర్చుకుంటే మీ ఇంగ్లీషు ఇట్ సౌండ్స్ రియల్లీ రిచ్. ఓకే, ఇట్ లుక్స్ నైస్ వెన్ సమ్వన్ ఆస్క్స్ యూ, వెన్ యూ రెస్పాండ్ ఇట్ విల్ బి వెరీ నైస్. ఇక్కడ హ్యావ్ నాట్ని కాంట్రాక్ట్ చేస్తే మనకి హ్యావెంట్ అనేటువంటి వర్డ్ వస్తుంది అక్కడ. ఎస్, ట్రూ, ఐ టు హ్యావెంట్ ఆర్ హ్యావ్ నాట్ సీన్ యూ ఫర్ క్వైట్ ఎ వైల్ ఈదర్. ఒకసారి ఈ సెంటెన్స్ అన్నిటిని మనం చూద్దాం. రోజా అంటోంది, ఈ మధ్యన మీ నాన్నగారు ఎక్కడికి వెళ్ళారు? రోజా, వేర్ హ్యాస్ యువర్ ఫాదర్ బీన్ లేట్లీ? సంజన దానికి బదులిస్తోంది. ఇక్కడ దానికి అంటే రోజా కాదండి, తప్పుగా అనుకోవద్దు, ఆ ప్రశ్నకి బదులిస్తోంది. ఆయన ఎక్కడికి వెళ్ళలేదండి, కాస్తంత అదనపు పనితో బిజీగా ఉన్నారు. సంజన, he has not or he hasn't gone anywhere. He has been busy with some extra work. రోజా, నేను కూడా పనితో చాలా బిజీగానే ఉన్నాను. రోజా, I too am busy or I too have been busy with work. ఇక్కడ మీరు ఒకటి ప్రశ్న ఇచ్చు. ఇక్కడ చాలా బిజీగా అన్నారు కదా, ఇక్కడ మీరు బిజీగా మాత్రమే రాశారేంటి అని చెప్పి యూ కెన్ యాడ్ దట్ వర్డ్. ఐ టు హ్యావ్ బీన్ బిజీ
I too have been very much busy. Very much busy. I too have been very much busy with work. So you can add that word, no problem. That phrase can be used there. అవును నిజమే, నేను మిమ్మల్ని కొంతకాలంగా చూడలేదు అంటున్నారు సంజన గారు. అప్పుడు సంజన, yes true, I too have not seen you for quite a while either. Now let us keep all these sentences at one place, friends. Roja, next Sanjana's, వెల్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం ఈ కాన్వర్సేషన్ అంటే రోజా మరియు సంజన అనేటువంటి ఇద్దరు మిత్రులు, స్నేహితురాండ్రు, వాళ్ళ మధ్యన జరిగినటువంటి సంభాషణ నిమిత్తం మనం తయారు చేసినటువంటి చిన్న కాన్వర్సేషన్ ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం. వేర్ హ్యాస్ యువర్ ఫాదర్ బీన్ లేట్లీ? ప్లీజ్ రిపీట్ ఆఫ్టర్ మీ. వేర్ హ్యాస్ యువర్ ఫాదర్ బీన్ లేట్లీ? Where has your father been lately? He hasn't gone anywhere. He has been busy with some extra work. He hasn't gone anywhere. నేను చెప్తున్నాను కదండి, నన్ను అనుసరించి మీరు ఈ వాక్యాలను వదిలివేయండి. He hasn't gone anywhere. He has been busy with some extra work. He hasn't gone anywhere. He has been busy with some extra work. I too have been very much busy with work. I too have been very much busy with work. I too have been very much busy with work. Yes, true. I too haven't seen you for quite a while either. I too haven't seen you for quite a while either. Yes, true. I too haven't seen you for quite a while either. తినగ తినగ వేము తీయగా ఉండును అని చెప్పినట్లుగా ఈ వాక్యాలు మీరు ఇలా వల్లివేస్తే అవే మీకు మీ 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 నాలుక మీద ఉంటాయి. ఆ తెలుగు భావం మీ మనసులో ఉంటుంది. సందర్భం వచ్చినప్పుడు విడిచిపెట్టకుండా వడిసిపెట్టి సంభాషణ కొనసాగించండి. ఇక ఇంగ్లీష్లో సునాయాసంగా మాట్లాడాలి అనేటువంటి మీ కోరిక సఫలీకృతం అవుతుంది. మొక్కలు నాటడం మర్చిపోవద్దు మిత్రులారా. ఆరోగ్యంగా ఉండండి. నమస్తే.